దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఆన్లైన్లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మరి మీ హస్తాలలో బైబిల్ ఉన్నట్టయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనము ధ్యానం చేయబోతుంటున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు మనము ధ్యానము చేయబోతుంటున్నాం. ఇక్కడ కానా అనే ఊరిలో యేసయ్యను ఒక వివాహానికి ఆహ్వానించడం జరిగింది. కానా వివాహమునకు యేసుక్రీస్తు ప్రభు, ఆయన శిష్యులు, యేసయ్య తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ కానా వివాహంలో మరి అందరూ కూడా వివాహము జరుగుతుంది, ఆనందంగా ఉన్నారు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది వాక్యం చెప్తుంది కాబట్టి ఆ ఘనమైన వివాహంలో వారందరూ కూడా ఆనందంతో ఉన్నప్పుడు యేసయ్య తల్లి అయిన మరియ యేసు దగ్గరికి వచ్చి ఒక రిక్వెస్ట్ ఆమె చెప్తూ ఉంది. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ ను ఆమె యేసయ్య దృష్టికి తీసుకుని వచ్చింది. ఆ ఇన్సిడెంట్ ఏమంటే, వివాహానికి పిలువబడిన వారందరూ కూడా ఆనందముతో ఆ వివాహంలో సంతోషంగా ఉన్నారు. కానీ ఆ వివాహ మహోత్సవంలో కానాను విందులో, ఆ యొక్క గృహములో, ఆ విందులో ద్రాక్షారసం అయిపోయిందని ఆమె కనుక్కొనింది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ యేసయ్య దగ్గరికి ఆమె తీసుకుని వచ్చి చెప్తూ ఉంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటాడు, అమ్మా ఇంకా నా సమయం రాలేదు, నువ్వు నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు? కానీ మరియా, గాబ్రియేలు దూత ఆమెతో మాట్లాడిన మాటలు, ఆయన దేవాలయంలో శాస్త్రులతో పరిసయ్యులతో తర్కించుచు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకుంది. గొప్పగా దేవుడు ఈ యొక్క కుమారుని వాడుకుంటాడు. పరలోకము నుండి వచ్చిన కుమారుడు నా తల్లికి తెలుసు కాబట్టే ఆ తల్లి ఈ కుమారుని ద్వారా ఒక అద్భుతము చూడాలని, ఆ యొక్క వివాహములో కొరతైన ఆ కుటుంబానికి మేలు జరగాలని ఆశపడుతూ ఆమె యేసయ్యను రిక్వెస్ట్ చేయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ నిలబెట్టిన రాతి బాణల్లో నీళ్లను నింపండి అని చెప్పాడు కదా. ఆ రాతి బాణల్లోకి వారు నీళ్లు నింపారు. నీళ్లు తెచ్చిన పనివారికి మాత్రమే, యేసయ్యకు మాత్రమే తెలుసు అవి నీళ్ళని కదా. ఆశ్చర్యకరమైన సంగతి, అద్భుతాలను చేయగలిగిన దేవుడు ఈరోజు మామూలు నీళ్లను, రోజు వాడుకునే నీళ్లను ఆయన అద్భుతముగా ద్రాక్షారసముగా మార్చివేశాడు. నా ప్రియమైన వాళ్ళారా, మామూలుగా మనం గమనిస్తే ద్రాక్ష రసము అనేది ఎట్లా తయారు చేయబడుతుంది అంటే, ద్రాక్ష రసము ద్రాక్ష పండ్ల ద్వారా తయారు చేయబడుతుంది. ఈ ద్రాక్ష పండ్లు ఎక్కడి నుంచి వస్తాయంటే ద్రాక్ష తీగల్లో నుంచి వస్తాయి. ఈ ద్రాక్ష తీగలు, ద్రాక్ష విత్తనాలు నాటబడినప్పుడు ఆ తీగలు మొలచి అవి పండ్లుగా మారుతాయి. ఆ పండ్లను తీసుకొని, ఆ ద్రాక్ష పండ్లను, వాటిని ద్రాక్షారసముగా మార్చి వాటిని మనము వాడుతూ ఉంటాం కదా. ఇది ఒక ప్రణాళిక, ఒక ప్రాసెస్. ద్రాక్ష విత్తనం వేయాలి, తీగ మొలవాలి, తీగకు పండ్లు రావాలి, ఆ పండ్లను తీసి రసము చేస్తారు. కానీ మన సృష్టికర్త అయిన యేసయ్యకి అంత ప్రాసెస్ అవసరం లేదు. ఆయన ఏదైనా అద్భుతము చేయగలడు కదా. అందుకే ఆయన ఆ నీటిని ఏ ప్రాసెస్ లేకుండా ద్రాక్షరసముగా మార్చివేశాడు. ఆర్డినరీ నీళ్లను ఎక్స్ట్రాడినరీ రుచిగా మార్చి ద్రాక్షరసముగా మార్చి ఆయన అద్భుతాన్ని చేశాడు. కొంతమంది అడగచ్చు, మీరు నన్ను ప్రశ్న వేయచ్చు, ఎందుకు ద్రాక్షాలు లేకుండా రసము చేసిన దేవుడు నీళ్లు లేకుండా చేయొచ్చు కదా అని. అవును, దేవుడు ఎప్పుడూ కూడా మనలను ఒక విశ్వాసంలో మనం వెళ్ళాలంటే మన ద్వారా ఒక క్రియ జరగాలి, ఒక యాక్షన్ అనేది ఉండాలి. మనము ఆశీర్వాదం పొందుకోవడానికి ఒక యాక్షన్ మనము చేస్తే దేవుడు దాన్ని అద్భుతంగా మారుస్తాడు. అందుకే అక్కడ ఉన్నవారు ఆ రాతి బాణల్లోకి నీళ్లు పోశారు. ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగాడు. నా సహోదర సహోదరి, దేవుని బిడ్డ, ఈ సాయంకాల సమయమున ఒక అద్భుతమైన అవకాశము దేవుడు మనకిచ్చి ఉన్నాడు.
ఒక అద్భుతమైన కార్యమును దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉంటున్నాడు. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కదా. నీటిని ద్రాక్ష రసముగా మార్చిన దేవుడు, 5,000 మందికి ఆహారం పంచిపెట్టగలిగిన దేవుడు, నీటి మీద నడవగలిగిన దేవుడు, సముద్రమును గాలి తుఫాను గద్దించగలిగిన దేవుడు, గుడ్డివారికి చూపును కుంటివారికి నడకనివ్వగలిగిన దేవుడు, చనిపోయిన వారిని జీవముతో లేపగలిగిన దేవుడు, ఈ రోజు ఈ సాయంకాల సమయమున నీ జీవితంలో కూడా ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. దేవుడు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన పరలోకము నుండి భూలోకానికి మానవ రూపిగా వచ్చిన దేవుడు. ఆయన నీ జీవితమును, నీ యొక్క జీవితమును మరి మార్చాలని, నీ జీవితంలో అద్భుతాలు చేయాలని ఆయన ఆశపడుతున్న దేవుడు. ఆర్డినరీగా ఉన్న జీవితాన్ని, నీ జీవితాన్ని ఎక్స్ట్రాడినరీగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు నిరీక్షణ లేని వ్యక్తిగా ఉంటున్నావేమో, నీకు నిరీక్షణను ఇవ్వబోతూ ఉంటున్నాడు. భయముతో నువ్వు ఉన్నావేమో, ధైర్యమును నీకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. నువ్వు అనుమానముతో ఉన్నావేమో, ఇదిగో నువ్వు నమ్మడానికి బలమైన కార్యాలు ఆయన చేస్తాడు. అవును, ఆయన నిన్ను బలపరిచే దేవుడు అంటున్నాడు. నీవు కృంగిపోయితే నిన్ను లేవనెత్తే దేవుడు, నువ్వు పడకల మీద ఉంటే నీకు స్వస్థతనిచ్చి బాగు చేసే దేవుడు. ఎక్కడైతే నువ్వు నమ్మకము లేక ఉన్నావో, ఎక్కడైతే నువ్వు బలహీనతలతో ఉన్నావో, ఎక్కడైతే అనుమానముతో ఉన్నావో, ఎక్కడైతే విశ్వాసం లేకుండా ఉన్నావో, అక్కడనే దేవుడు నీ ఆర్డినరీ జీవితాన్ని ఎక్స్ట్రాడినరీగా మార్చి దేవుడు అద్భుతాలను చేయబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో సామాన్యమైన వ్యక్తులను దేవుడు మార్చగలిగాడు. సామాన్యమైన వ్యక్తులు ఏమీ కాదు, వీరి ద్వారా ఇంకేమీ జరగదు, వీరి జీవితాలు ఇంతే అనుకున్న వ్యక్తులతో దేవుడు అద్భుతాలను చేయలేదా? వారి జీవితాలను మార్చలేదా? ఆఫ్టర్ ఆల్ మామూలుగా వాడుకునే నీటిని ద్రాక్ష రసముగా మార్చగలిగిన దేవుడు, నీ కొరకు పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు, నిన్ను ఆయన ఎక్స్ట్రాడినరీగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు దేవుడు పిలిచాడు కదా. మీ దేశాన్ని, మీ యొక్క తండ్రి ఇంటిని వదిలిపెట్టి రమ్మని అబ్రహాము సారాను పిలిచినప్పుడు ఆర్డినరీగా ఉన్న వారి జీవితాలు ఎక్స్ట్రాడినరీగా మారాయి. ఏ రీతిగా? అనేక జనములకు తల్లిదండ్రులుగా దేవుడు వారిని చేశాడే, వారి ద్వారా సంతానాన్ని విస్తరింపచేశాడే. ఆర్డినరీ ఒక విగ్రహాలు చేసుకుంటే అబ్రహామును దేవుడు పిలిచి ఆయన గొప్పగా విశ్వాసులకు తండ్రిగా మార్చగలిగిన దేవుడు, ఆర్డినరీగా బ్రతుకుతున్న నిన్ను ఎక్స్ట్రాడినరీగా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఒక యవనస్తుడు అన్నదమ్ముల చేత విసర్జింపబడి గుడ్డలోకి వేయబడిన వ్యక్తి, ఏమి పనికిరాడు, వీడు మాకు అవసరం లేదనుకున్న వ్యక్తి జీవితాన్ని దేవుడు ఒక్కసారిగా మలచి మార్చలేదా? యోసేపును ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చేయలేదా? ఒక ఆర్డినరీ వ్యక్తిని రాజు స్థానంలో కూర్చోబెట్టాడు కదా. అదే రీతిగా మిద్యాను దేశంలో గొర్రెలను కాసుకుంటున్న ఒక వ్యక్తి, ఐగుప్తు దేశం నుండి పారిపోయి వచ్చిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని దేవుడు మార్చగలిగాడు కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ రీతిగా మిద్యాను ప్రాంతంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు రాలేదా? వచ్చాడు కదా. మోషేను వాడుకున్నాడు కదా. ఇశ్రాయేలు ప్రజలు బయటికి నడిపించాడు కదా. అదే రీతిగా గొర్రెలు కాసుకునే వ్యక్తి, ఎన్నిక లేనివాడు, మరి గొర్రెలతో సహవాసం చేస్తున్న వ్యక్తిని ఇశ్రాయేలు దేశానికి రాజుగా దావీదును దేవుడు చేయలేదా? అదే రీతిగా చేపలు పట్టే వారిని మనుషులు పట్టే జాలరులుగా యేసయ్య చేయలేదా? ఆర్డినరీ జీవితాలను ఎక్స్ట్రాడినరీగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చేతి సహాయముతో నడవడానికి ఉపయోగించిన కట్టిని పామునుగా మార్చలేదా? బడలో నుండి నీళ్ళు ఇవ్వలేదా? గాడిద ద్వారా దేవుడు మాట్లాడలేదా? ఆయనకు తెలుసు ఏది ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలని. ఆయన బెస్ట్ అయినదే నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. నా ప్రియ సోదరుడ సోదరి, దేవుని బిడ్డ, అక్కడ దేవుడు నీటిని ద్రాక్షారసముగా మార్చి మధురంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా మన బ్రతుకులు తీర్చిదిద్దాడు కదా. మనం చూస్తే రాతి బాణలతో నింపబడింది ఆ యొక్క నీళ్లు. మరి
200 గ్యాలన్ల నీళ్లు నింపబడ్డాయి. అప్పటికే విందు అయిపోయింది, చాలా మంది వెళ్ళిపోయింటారు. కానీ ఆ ఆఖరిలో ద్రాక్షారసం అద్భుతకరంగా ఉంది. 200 గ్యాలన్ల ఆ యొక్క ద్రాక్షారసం ఎంతమంది తాగలరు? దేవుడు కొంచెం ఇవ్వడానికి రాదు, సమృద్ధిగా ఇవ్వడానికి దేవుడు వస్తాడు. నేను జీవమును అది సమృద్ధిగా మీకు ఇవ్వడానికే నేను వచ్చానంటున్నాడు. ఈరోజు ఆర్డినరీగా ఉంటున్న నీ జీవితం ఎందుకు చేతకాని స్థితి, ఏమి చేయలేని స్థితి, ఏది పొందుకోలేని స్థితి, అన్నిటిలో నిరుత్సాహము, అన్నిటిలో దుఃఖము, వేదన, ఇత్తేనా కృంగిపోయిన నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని ఈ రాత్రి వేళ చేయబోతుంటున్నాడు. హౌ రాబా లాబా రబా షందరబా. నీ ఆర్డినరీగా ఉన్న నీ బ్రతుకును ఎక్స్ట్రాడినరీగా మార్చి దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోబోతుంటున్నాడు. ఆ యొక్క అద్భుతాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? నువ్వు అనుకోవచ్చు, నేను ఇంట్లోనే ఉన్నానే, నేను చిన్న ఉద్యోగం చేస్తున్నానే, అయ్యో నాకు వివాహం కావడం లేదే, అయ్యో నాకు చదువుల్లో జ్ఞానం లేదే, అయ్యో నా అప్పులు తీరడం లేదే, నా సమస్యలకు పరిష్కారం లేదా, నా జీవితంలో సమృద్ధిని నేను చూడలేనా, నా అప్పులు తీరవా, నా కష్టాలు తెగవా, ఆర్డినరీ బ్రతికేనా, నా జీవితం ఇంకింతేనా, ఇలాగే నేను చనిపోవాలా, ఈ పేదరికంలో ఈ దరిద్రతలోనే నేను ఉండాలా, నాకు ఆశీర్వాదం లేదా అంటే ఇదిగో సమృద్ధిగా నీకు ఇవ్వడానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమృద్ధి అయిన ఆశీర్వాదం నీకు ఇవ్వబోడానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. సమృద్ధిగా నిన్ను బ్లెస్ చేయడానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఓ రామా లాబా బాబా రీఖా బాబా బాబా ఓ రందబా. ఆ యొక్క గొప్ప ఆశీర్వాదమును మీరు పొందుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ రిహాబానాబాలాబా శాందరబా. దేవునికి స్తోత్రం. ఎక్స్ట్రాడినరీగా నేను మార్చబోతుంటున్నాను. ఎక్స్ట్రాడినరీ బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇవ్వబోతుంటున్నాడు. ఆ బ్లెస్సింగ్స్ నువ్వు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? నువ్వు రెడీగా ఉన్నావా? ఆ రాతి బాణలు ఎప్పుడెప్పుడు నీళ్లు మాలోకి వస్తే ఎప్పుడెప్పుడు ఈ నీరు ద్రాక్షారసంగా మారుతుందని ఎదురు చూసినట్టుగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా? ఆర్ యు రెడీ ఫర్ యువర్ మిరకల్? నీ అద్భుతం కొరకు నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం చేయబోతుంటున్నాడు. దేవుని వైపుకు చూడు, దేవుని వైపుకు తిరుగు, దేవుని వైపుకు తిరుగు. నా ప్రియ సోదర సోదరి, దేవుని బిడ్డ, నువ్వెక్కడున్నావు అక్కడే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలోనే దేవుని వైపునకు చూడు. నీ హృదయాన్ని మార్చు, తిప్పు యేసు వైపుకు. దేవా, నా ద్వారా అద్భుతమును చేయి ప్రభా, నాలో అద్భుతాన్ని చేయి ప్రభా, నైనా నన్ను మార్చు ప్రభా, నైనా అద్భుతమును నేను చూడాలయ్యా. నా చుట్టూన్న వారు నా జీవితంలో జరిగే అద్భుతాలను చూడాలి. యేసయ్య నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడని వారు తెలుసుకోవాలి. మిరకల్స్ ను చేయి ప్రభా అని దేవుని అడుగుదామా? కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హో రామా లాబా రబా లాబా శాందర బౌఖబా రబా నబదబా హో రేఖా బాబా 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 లిఖమా రమనదరో హురాబా లాబా రబా శాందర రబా రే బాబా బాబా రేఖమా నోకోబో రమలో శాందరబో రంద బెహెబె రెబె నెబె నెఖెమె నకలో రోదర ఖబా రబా. ఈ రాత్రి వేళ యేసయ్య నేటిని ద్రాక్షారసముగా మార్చగలిగిన దేవా, ఇదిగో తండ్రి రాత్రి వేళ సాధారణమైన మా జీవితాలను అసాధారణంగా మార్చమని నీ రాత్రి వేళ అడుగుతుంటున్నాం. అద్భుతాలను చేసే దేవుడవు, ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడవు, మహత్కార్యాలను చేసే దేవుడవు నాయన. ఇదిగో తండ్రి నీ వైపు చూస్తుంటున్నామయ్యా. నైనా సృష్టికర్తవైన దేవా, ఇదిగో తండ్రి నాయన బైబిల్ గ్రంథంలో అనేకులను నైనా సాధారణమైన జీవితాల నుండి నైనా గొప్ప స్థితికి తీసుకుని వచ్చిన దేవా, ఈ రాత్రి వేళ మమ్మలను కూడా ప్రభా మీరు మార్చండి ప్రభా. నైనా మా జీవితంలో రుచి లేదు, మా జీవితంలో రంగు లేదు, మా జీవితంలో మంచి లేదు, నైనా మమ్మల్ని మార్చమని అడుగుతుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి నీ నామములో నైనా యేసు నామములో అడుగుతుంటున్నామయ్యా. నైనా మా జీవితాలను మలచండి, మార్చండి ప్రభు. నైనా ఇతరులకు మేము రుచికరంగా, ఇతరులకు మేము ఆశీర్వాదకరంగా, ఇతరుల జీవితాల్లో మేము మధురమైన వారిగా మేము పని చేయటకు మాకు సహాయం చేయమని అడుగుతుంటున్నాము దేవా. దేవానికి స్తోత్రములు నాయనా. అబద్ధం ఆడుటకు నువ్వు మానవుడు కాదు కదా, నువ్వు దేవుడవు నాయనా, నువ్వు కార్యమును చేస్తావని వైపు చూస్తుంటున్నావు. ఓ దేవా, ఈ యొక్క రాత్రి వేళ నైనా ఈ యొక్క వాటల ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవానికి స్తోత్రం. నైనా మా నోటిలో నుంచి ఎప్పుడు కూడా నైనా పాజిటివ్ మాటలే రావాలి ప్రభా. నువ్వు మమ్మల్ని ఆశీర్వాదకరంగా మారుస్తావని మేము నమ్ముతుంటున్నాం. అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఉంచబోతున్నావని మేము నమ్ముతుంటున్నామయ్యా. మా ద్వారా అనేక జీవితాలకు సహాయము, అనేక జీవితాలను మేము కట్టువారిగా మేము ఉంటామని నమ్ముటకు మా కృపను అనుగ్రహించండి నాయన. దేవానికి స్తోత్రములు నాయన. కానా వివాహంలో అద్భుతము చేసిన దేవా, మా కుటుంబాలలో, మా వ్యక్తిగత జీవితాలలో అట్లాంటి అద్భుతాలను చేసి ప్రభా ఈ నామానికి మహిమ తెచ్చుకోమని
నేను ఆన్లైన్లో ఉంటున్న ప్రతి బిడ్డను, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఇప్పుడే క్షణమనే మీ అభిషేకమును విడుదల చేస్తుంటున్నాం. నేను మిరాకిల్స్ వారి జీవితంలో చేయండి. ఎక్కడైతే నలిగిపోయింటున్నారో, ఎక్కడైతే కృంగిస్తున్నారు, యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తుంటున్నాను. నేను అద్భుతములు చేసే దేవా, అద్భుతములు జరిగించండి. ఈ రాత్రి అద్భుతముల రాత్రి. హల్లెలూయా. ఈ రాత్రి ఆశ్చర్య కార్యాలు జరిగే రాత్రి. ప్రతి బిడ్డను మీరు తాకుతున్నందుకు మీకు వందనాలు. ప్రతి బిడ్డను మీరు దర్శించినందుకు మీకు వందనాలు. హో రాబా లాబా, హో రందరా షందరాబా. నేను ఆయన యొక్క దీవెనలు కుమ్మరించమని, ప్రత్యేక అవసరతను తీర్చమని, ప్రత్యేక బిడ్డను ధైర్యపరచమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.